హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పెన్షన్కి సంబంధించి ముఖ్యంగా కొత్త పెన్షన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో కొత్తగా అప్లై చేసుకున్న వారికి పెన్షన్కి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే శుభవార్త అందించడం జరిగింది. అలాగే పెంచిన పెన్షన్ కూడా ఎప్పుడు ఇస్తున్నారు ఆల్రెడీ అనే దానిపై ఈ యొక్క వీడియో ద్వారా అయితే పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాము. వీడియో అయితే కంపల్సరిగా మనకి ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే అప్లై చేసుకున్న వారికి కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా మనకు ఏపీలో పెన్షన్ సంబంధించి ముఖ్యంగా కొత్త పెన్షన్ సంబంధించి వివరాలు అయితే రావడం జరిగింది. సో మనకు 2750 నుంచి 3000 రూపాయలు అనేది పెన్షన్ అయితే పెంచారు కదా. ఆ యొక్క పెన్షన్కి సంబంధించి అలాగే మనకు వచ్చిన అంటే లాస్ట్ డిసెంబర్ వరకు అయితే వచ్చిన రూల్ ప్రకారం అంటే మనకు నవంబర్ 30 తారీఖు వరకు ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో అటువంటి వారందరూ అయితే వెరిఫికేషన్ డిసెంబర్లో చేసి వారికి జనవరి నుంచి అయితే పెన్షన్ అనేది 3000 రూపాయలు అయితే ఇస్తామనేది కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కదా ఇంతకుముందు. సో మనకు ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి కొత్త పెన్షన్ల సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ యొక్క అంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈ యొక్క అంటే లాస్ట్ మనకు డిసెంబర్ వరకు ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వారందరికీ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. మనకు డిసెంబర్ 27, 2023 నాటికి వెరిఫికేషన్ పూర్తయిన పెన్షన్లు అయితే అన్నిటికీ నగదు విడుదల చేశారనైతే కూడా చెప్పడం జరిగింది. అంటే నవంబర్ 30 వరకు ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో వారందరివి డిసెంబర్ 27 వరకు అయితే వెరిఫికేషన్ చేసి వారందరికీ జనవరి నుంచి అయితే అంటే 2వ తారీఖు నుంచి లేదా 3వ తారీఖు నుంచి కూడా ఇచ్చే కొన్ని ప్రాంతాల్లో అయితే కూడా 3వ తారీఖు నుంచి కూడా ఇస్తున్నామనేది కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వారికైతే మనకు అంటే నవంబర్ 30 వరకు అప్లై చేసుకున్న వారికి డిసెంబర్లో వెరిఫికేషన్ పూర్తి చేసి జనవరిలో ఇస్తామనేది కూడా వాళ్ళు కన్ఫర్మేషన్ చేసి ఆల్రెడీ నేమ్స్ కూడా ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ అనేవి కూడా రావడం జరిగింది. మరియు ఇంకా అంటే నవంబర్ తర్వాత డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 30 వరకు ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వారికి చూసుకున్నట్టయితే మనకు అంటే ఈ యొక్క ఆప్షన్ అయితే రిలీజ్ చేశారండి. అంటే డిసెంబర్ 1 నుంచి 30 వరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి చేసుకొని ఉంటారో బై యాన్యువల్లో అనగా అంటే రీవెరిఫికేషన్ అంటే మనకు ఇప్పుడు స్పాట్ అంటే వితిన్ 10 డేస్లోనే మనకు వచ్చేటట్టుగా ఈ యాప్ని అయితే తీసుకురావడం జరిగింది. బై యాన్యువల్ చూసుకున్నట్టయితే మనకు ఈ యాప్ ద్వారా మనకు డిసెంబర్లో ఎవరైతే పూర్తిగా అంటే 1వ తారీఖు నుంచి 30 వరకు అప్లై చేసుకొని ఉంటారో వారందరికీ వెరిఫికేషన్ చేసి ఈ మంత్ అంటే జనవరి 5, 2024 నాటికైతే నగదు అనేది విడుదల అవుతుందనేది కూడా చెప్పడం జరిగిందండి. వీరికైతే మనకు జనవరి 5 నుండి రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. సో మనకు ఈ బై యాన్యువల్ వల్ల డిసెంబర్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకొని ఉంటారో వారందరికీ వెరిఫికేషన్ చేసి రిలీజ్ చేసి నేమ్స్ అనేది అయితే వారికి జనవరి 5 నుండి అయితే కంపల్సరీగా వస్తుందని అయితే అంటే అమౌంట్ రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇది చాలామందికి అయితే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఇంతకుముందు వెయిట్ చేసి ఇప్పుడు జనవరిలో వచ్చిన వారికి పక్కన పెడితే ఇప్పుడు ఈ మంత్ అంటే డిసెంబర్లో ఎవరైతే అప్లై చేస్తుంటారో వారందరికీ రావడం ఇది గొప్ప అవకాశం అండి. సో మీరైతే అప్లై చేసుకోండి, ఒకసారి అయితే సచివాలయంలో కన్సల్ట్ అయ్యి మీ నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.